అప్పటి వరకు ఉన్న పెళ్లి సందడి కాస్త ఒక్క క్షణంలోని అంతులేని విషాదంగా మారిపోయింది. విందుకు వెళ్లి తిరిగి ఇంటికి పయనమైన పెళ్లి బృందాన్ని రోడ్డు ప్రమాదం కబళించింది. మంగళవారం తెల్లవారుజామున పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు అతి వేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. అందులో 6 మాత్రం తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఈ హృదయ విదారక ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపంలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి గ్రామానికి చెందిన సుమారు 50 మందితో కూడిన పెళ్లి బృందం సోమవారం రాత్రి పరిగిలో జరిగిన విందుకు హాజరయ్యారు. అక్కడే చాలాసేపు సంతోషంగా గడిపారు. విందు ముగించుకొని తిరిగి స్వగ్రామానికి ట్రావెల్స్ బస్సులో బయలుదేరగా అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 గంటల ప్రాంతంలో రంగాపూర్ సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్నట్టుండి ఒక్కసారిగా బస్సు అదుపు తప్పిపోయింది. వేగంగా దూసుకెళ్లి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో అందులో ప్రయాణిస్తున్న 4 అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మృతుల్లో 2 మహిళలు 2 పురుషులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో 6 తీవ్రంగా గాయపడగా వారి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాతులను వెంటనే 108 అంబులెన్స్ ద్వారా పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘోర ప్రమాదం కారణంగా జాతీయ రహదారి 163పై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాద్ పరిగి బీజాపూర్ వైపు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు దాదాపు 2 గంటల పాటు శ్రమించి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. ఈ దుర్ఘటన చందనవెల్లి గ్రామంలో తీరని విషాదాన్ని నింపింది. పెళ్లింటిలో నెలకొన్న సంతోషకర వాతావరణం ఒక్కసారిగా ఆర్తనాదాలు రోదనలతో హృదయ విదారకంగా మారిపోవడంతో గ్రామమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. గాయపడ్డ వారి ఆర్తనాదాలు రోదనలు ప్రమాద స్థలం భీకర పరిస్థితులు నెలకొన్నాయి. రిటర్న్ బ్యాక్ వెళ్తురా? రిటర్న్ వెళ్తురా? ఏ ఊరికి వెళ్తురా? చంద్రవెల్లి. ఎక్కడ పోయారు? ఇక్కడ ఎట్టుకోయారు? పరిగిలోనా? ఇంకేమైనా అయిందన్నా? వీళ్ళన్నా దెబ్బలు ఏడనేది? ఈ రంగపూర్ కదా? పెళ్లి కొడుకు తండ్రి పెళ్లి అయింది. ఆదివారం డిన్నర్ అయింది. మామూలుగా ఈ రోజు చిన్న డిన్నర్ ఉంటే పరిగి వచ్చినాము. వచ్చి పోతున్నాము. పోతుంటే యాక్సిడెంట్ అయింది. అంటే ఎంతమంది వచ్చారు? బస్ ఎంతమంది వచ్చింది? ఏ ఊరు? ఉంటాం. మ్యాక్సిమం 40. ఏ ఊరు? ఏ మండల్? చందనవెల్లి ఊరు, చాపాల మండలం. ఇంతమంది చనిపోయారు? 3 చనిపోయారు. అంటే వాడు డ్రైవర్ గారు సరిగా చూసుకోలేడా? ఏంది చూసుకోలేదు. బండి ఆగినది ఉద్దేశం. చనిపోయిన వాళ్ళు ఎవరెవరని? చనిపోయి మా అల్లుళ్ళు 2, మా అత్తమ్మ. అల్లుళ్ళు అంటే మేనల్లుళ్ళ? మేనల్లుళ్ళ. ఒక ఆయన చిన్న బిడ్డ కొడుకు, బిడ్డ మగడు. మీ బిడ్డ గిడ్డ ఎట్లా ఉంది? అదే మామూలు మన్మరావు కాలేజీ బామ్మలు దెబ్బలు, చాలా దెబ్బలు తాకి, చాలా మంది బాగానే దెబ్బలు తాకి. నడుమలు పోయినాయి, నడుమలు దెబ్బలు తాకి. ఎంటకెళ్ళి పోయి కూర్చొని